మీ ముందరికి మరొక మంచి విషయం. ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీన్ని చాదస్తం అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇది చాదస్తం కాదు, ఇది ఒక మానసికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. ఒక ఇంటి ఇల్లాలు బయటకు వస్తుంది భర్తతో, బయటికి వచ్చి తాళం వేయంగానే వాళ్ళ తాళం తీసి లోపలికి పోతుంది. మంచం కింద దూరి చూస్తూ ఉంటుంది, ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఉన్నారా అని. కరెంటు స్విచ్లు తీసున్నా కూడా వాళ్ళ వేసి తీస్తూ ఉంటుంది, కరెక్ట్గా ఉందా లేదా ఈ స్విచ్ అన్నట్లు. గ్యాస్ పై దగ్గరికి వెళ్ళి 100 సార్లు తిప్పుతూ ఉంటుంది ఆవిడ. ఇక పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉన్నాయా లేదా అనేటువంటివి కూడా 1-4 సార్లు చెక్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్తుంది. ఈ విధంగా ఉండే ఒకసారి చిక్కా కూడా వస్తూ ఉంటుంది బయటికి వెళ్ళే వాళ్ళకి ఆవిడతో. ఇంకొక భర్త ఉంటాడు, ఆయన గారు ఏదైనా తిన్నా ఏదైనా ముట్టుకున్నా, ఏ గోడవ నేల ముట్టుకున్నా కూడా వెంటనే సింక్ దగ్గరికి పెరుగుతాడు, 100 సార్లు చేతులు చూస్తాడు సబ్బుతో. వెనక నుంచి అరుస్తూనే ఉంటుంది ఆయన భార్య, ఎందుకయ్యా బాబు 100 సార్లు తోముతో చేతులు అరిగిపోతే, అయినా వెంట అత్య తోమటమే. ఇలా అతి జాగ్రత్తలు, అతి శుభ్రతలు, అతి ఆలోచనలు ఉంటాయి. ఒకే విషయం మీద పదే పదే ఆలోచించడం, మైండ్లో నుంచి పోతుండే ఆలోచన అదే ఆలోచిస్తున్నావు, వద్దనుకోతే అదే ఆలోచన. ఏవైనా ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు, అనేక సంఘటనలు చూడటం ద్వారా, వినటం ద్వారా అనేక విషయాలు మనసులో నిక్షిప్తమైతే వాటికి సంబంధించిన ఏదో ఒక విషయం మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఇక తప్పించి వేరే చేస్తుంటుంది, దాని మీదే మైండ్ అంతా పోతూ ఉంటుంది. ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా ఖాళీగా కూర్చోవడం, దాని గురించి ఆలోచించుకోవడం, యాంగ్జైటీ పెంచుకోవటం, ఇదొక పరిస్థితి అండి. అదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో మనం కనుక గమనించినట్లయితే ఈ అతి ఆలోచనలు ఏ స్థాయికి తీసుకెళ్తాయంటే విపరీతమైనటువంటి ఆందోళనకు గురి చేయటమే కాకుండా ఒక విధమైనటువంటి చికాకు కూడా మనిషిలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు? మనిషిలో ఈ ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్. అబ్సెసివ్ అంటే ముట్టడి. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఈ ఆలోచనలన్నీ కూడా మన్ని ముట్టడి చేస్తూ ఉంటాయి, ఒక విధంగా బలవంతం చేస్తూ ఉంటే వద్దన్న దాని వైపే ధ్యాస పోవటం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావాలు ఎక్కువగా, యాంగ్జైటీ డిజార్డర్స్, అనేక విషయాలు వినటం, చూడటం, వీటి వల్ల సహజంగా మన మనసులో ఆ తాలూకా భావనలు రావటమే కాకుండా మిమ్మల్ని భయభ్రాంతులకు లోను చేసి ఈ ఓసిడి ప్రాబ్లమ్స్కి దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి ఇనీషియల్గా మనం గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా మనం బయటపడే ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో అనేకమైనటువంటి ఇబ్బందులకు కూడా గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని దీని నుంచి ఏ విధంగా భయపడాలి, ఈ బయటకు వచ్చే ముందు మనం చేయాల్సినటువంటి టెక్నిక్స్ ఏమిటి, దీనికి ఏ విధంగా మందులు ఉన్నాయంటే మందులే ఉండవండి. ముందు ఫస్ట్ మనగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టాం, పని మొదలుపెట్టేటప్పుడు దాని మీద ఏకాగ్రత, ఎస్ నేను ఈ వస్తువు ఇక్కడ పెట్టాను, ఇక్కడే ఉంది అని 1-4 సార్లు అక్కడే కన్ఫర్మ్ చేసుకొని వెనక్కి వచ్చే పని ఉండాలి. గ్యాస్ పై తీసాం, వేసామా లేదా, ఎస్ వేసానా లేదా అని చెక్ అండ్ రీచెక్ అక్కడే జరగాలి. తాళం వేసామా లేదా, ఎస్ వేసాం, అక్కడే కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ తీసామా వేసామా అనేది కాదు. ఒక్కసారిగా మనం మనసులో ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం దీనికి అతికించినట్లయితే కొంతలో కొంత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ నుంచి. అదే సందర్భంలో మెడిటేషన్, మౌనంగా ఉండటం, మనం చేసే పనులకు సంబంధించిన రివ్యూ చేసుకోవటం, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ ఒప్పు చేస్తున్నాం, ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణతో మనం అడుగులు ముందుకు కదిపినట్లయితే ఖచ్చితంగా ఈ ఓసిడి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు నేను ఈ విధంగా చేస్తున్నాను, చేసేటప్పుడే కరెక్ట్గా కనుక చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అనేటువంటి స్థిరమైన అభిప్రాయం మన మనసుల్లో కలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 2 ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ. దీనివల్ల మెదడులో ఉండేటువంటి ట్రాన్స్మిటర్ యొక్క సమతుల్యతలు పెరుగుతాయి, మనసు హాయిగా ఉండేటువంటి అవకాశం. 3వదండి
సాధ్యమైనంత వరకు ఒంటరిగా, అంటే ఖాళీగా కూర్చొని ఆలోచనలు చేయకూడదు. ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా కూర్చుంటే మెదడు రకరకాల ఆలోచనల్లోకి పోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు అసహ్యకరమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, పదే వస్తూ ఉంటాయి కూడా. అందుకని ఆ ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి అని అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరమైనది. ఈ సమతుల్యతలు పెరగాల్సిన అవసరం ఉంటుందండి. మన మైండ్కి సంబంధించి ఇంకొకటి ఏంటంటే, పనికి సంబంధించిన విషయాలు మనం ఎక్కువగా ఎంగేజ్లో ఉండాలి. ఎప్పుడు మైండ్ ఫుల్గా ఉండాలి. ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని అనేటువంటి ఆలోచనలతో మనిషి కనుక ఒక టేబుల్ అనేది మనసులో నిర్మించుకుంటే అనవసరమైన ఆలోచనలు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. ఇంకొక ప్రధానమైన సెల్ఫ్ ట్రస్ట్, మన మీద మనకు ఒక నమ్మకం అనేది ఏర్పాటు చేసుకోవడం కోసం ఇది కష్టమైనా ఖచ్చితంగా చేయాలి. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇందాకే మనం చెప్పుకున్న స్థిరంగా నేను ఈ పని చేశాను అని అక్కడికక్కడే రీచెక్ జరగాలి. ఒక కన్ఫర్మేషన్ మనమే అక్కడ తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అంతేగాని గుళ్ళెం వేసి తాళం వేసి దాన్ని 100 సార్లు ఓపటం కాదు. ఒకసారి వేసాం, 2 సార్లు, ఒకసారి రీచెక్ చేసుకుంటాం, కన్ఫర్మ్. మన పక్కన ఎవరు ఉన్నారు, వేసామా లేదా, కన్ఫర్మ్. అంటే సెల్ఫ్ ట్రస్ట్ అనేది కూడా మనిషికి చాలా చాలా అవసరమైంది. అలా కాకుండా ఈ అబ్సెషన్స్ అనేవి ఎక్కువగా మనని ఆక్రమించేస్తున్నాయి అనుకోండి. అంటే థాట్ ఇంబ్యాలెన్సింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఆలోచనలో. ఖచ్చితంగా మీరు ఒక సైకాలజిస్ట్ని కలవండి, తప్పలేదు. మీ ఆలోచన విధానాలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తారు. అవసరమైతే CBT కూడా చేసే అవకాశం ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. దాని ద్వారా కూడా మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ అబ్సెషన్స్ అనేవి భయంకరంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా జీవితంలో ప్రతి వాళ్ళు ఒక సెక్యూర్ లైఫ్లోనే ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి దానిలో ఒక ఇన్సెక్యూరిటీ చూడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ టెక్నిక్స్ మనం పాటించడం ద్వారా OCD నుంచి బయటపడవచ్చు. ఆ విధంగా ఆలోచిస్తూ అడుగులు కదుపుతాం. ఏమంటారు? ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేస్తూ మీ కామెంట్స్ను మాకు తెలియచేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. అమర్నాథ్ జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.